హాయ్ అండి, అందరికీ నమస్తే. మా శ్రీ సాయిలక్ష్మి బొటిక్ అండి, విజయవాడ ఎనికేపాడండి. మన 20 రూపీస్ బిట్స్ పెట్టాను కదండి, అవి సేమ్ 16 పీసెస్ తీసుకున్నానండి. ఒకే డిజైను దొరికాయి. అలాగా మొన్న ఒకటో రెండో ఉంటాయి అనుకున్నానండి. మొత్తం క్యారీ చేస్తే 16 పీసెస్ దొరికాయండి. దీంతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నానండి. 2 పీసెస్ ఏమో ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్టీ తీసుకున్నాను. 10 పీసెస్ కింద పెడుతున్నాను అండి. హ్యాండ్స్కి 2 పీసెస్ అలాగా అడ్జస్ట్ చేస్తున్నాను. ఇవి 15 ఇంచెస్ నుంచి 20 ఇంచెస్ వరకు ఉంటాయండి. కలీ డిజైన్లో కుడుతున్నాను నేను. కుట్టాక కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇవి మొత్తం 16 పీసెస్ తీసుకున్నాను అండి. సేమ్ డిజైన్. ఇది కాటన్ అండి. కాటన్ ఇలాగా చికెన్ కర్రీ వచ్చాయండి. కాటన్ ఉన్నాయండి, జార్జెట్ ఉన్నాయి. వీటిల్లో మొన్న చూపించాను కదండి అన్నీ. ఇలా బాడీ పార్ట్ వీటితో ఇగో 2 పీసెస్ ఇలాగా బార్డర్ ఇలా పెట్టానండి నేను. 2 సైడ్స్కి వచ్చేలాగా బార్డర్ పెట్టాను. బ్యాక్ సైడ్ కాలర్ నెక్ కుడుతున్నానండి. ఈ కలీస్ కూడా కట్ చేసి చూపిస్తానండి మీకు. ఒకే సైజులో కట్ చేసుకుంటే బాగానే వస్తుందండి. నీట్గా ఫ్రాక్ బాగా కాస్ట్లీ లుక్ వస్తుందండి. కట్ చేశాక మళ్ళీ చూపిస్తాను అది కూడా. నేను ఇది కలీ కోసం కింద 12 బిట్స్ తీసుకుంటున్నానండి. కింద పార్ట్ వరకు. నడుం సైజ్ 36 అండి. ప్లస్ 10 మార్జిన్ పెడుతున్నాను. 46 బై 12 పీసెస్ కదండి. 12 చేస్తే 3.8 వచ్చింది. 3.8 ఇది 2 పొరల మీద ఉంది కదండి. దీంట్లో ఆఫ్ చేయాలి. 2 వస్తుంది. ఇక్కడ ఆ 2 పెట్టుకోవాలండి. ఆ 2 ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ. అప్పుడు 4 అయిద్దండి ఇది. ఇక్కడ నుంచి ఇలాగ క్రాస్గా ఈ చివరిన బిట్టు, ఇక్కడ చివరిన బిట్టు ఇంతవరకు ఎంత ఉందో అంతవరకు ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్నాక మనకి బిట్కి జాయింట్ పడుతుంది కదండి. ఆ జాయింట్ కోసం ఇంకొక హాఫ్ ఇంచు మార్జిన్ పెట్టి ఇంకో డ్రా గీస్తున్నానండి. ఇంకో గీత గీస్తున్నాను. దీని ప్రకారం కట్ చేసేసుకోవాలండి బిట్టు. అప్పుడు ఈ బిట్ తీసుకెళ్ళి మిగిలిన బిట్ల మీద వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. మిగిలిన కట్ చేసుకోవడం ఇలాగా అసమానం కొలతలు వేసుకునే పని ఉండదు మనకి. ఈ బిట్ తీసుకెళ్ళి మిగిలిన బిట్ల మీద వేసేసి డ్రా చేసేసుకోవడమే. ఒక్కో బిట్ కట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి మనకి సైజు. 12 బిట్స్ కదండి. కలీ షేప్ బాగా వస్తుందండి. షేప్ కింద బార్డర్ ఉంది కాబట్టి చాలా బాగుంటుందండి. ఇదిగోండి కలీ షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ బిట్ తీసి ఇంకో బిట్ మీద వేసేసుకొని ఇదే సైజు అన్ని స్టిచ్ అలాగా కట్ చేసుకోవాలండి. 12 పీసెస్ కూడా. అప్పుడు జాయింట్ చేసేసుకోవడమే అండి. లైనింగ్ యాడ్ చేసుకోవడమే దీనికి. ఇది బాడీ పార్ట్కి యాడ్ చేసేసుకోవడమే. మొత్తం స్టిచ్ చేసాక కూడా మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. కట్ చేసిన బిట్తో ఇంకో బిట్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు. ఇదిగోండి ఒక బిట్ తీసుకున్నాను. ఇదిగోండి ఇది కట్ చేసిన బిట్ ఇలా దీనిపైన పెట్టుకొని ఇటు సైడ్ మొత్తం లెవెల్గా ఉండేలాగా సరి చేసుకొని, ఇంకా నేను గీట్లేదండి. 12 పీసెస్ ఇలాగ ఈ బిట్ పెట్టేసి ఇలా కట్ చేసేసుకుంటాను మొత్తం. మనకి బార్డర్ లేకపోతే ఆల్ ఓవర్ అనుకోండి, మనకి ఇటువైపు ఒక బిట్ వస్తుంది, ఇటువైపు ఒక కలీ వస్తుంది. ఇది బార్డర్ ఉండేసరికి బిట్ వేస్ట్ అయిపోతుంది మనకి. ఆల్ ఓవర్ అయితే మనకి ఈ బిట్ వేస్ట్ అవ్వదండి. ఇదిగో
కలి చూడండి బాగా వచ్చింది చూసారా. ఆ బిట్ పెట్టి ఇది ఫస్ట్ కట్ చేసింది, ఆ బిట్ పెట్టి ఇదిగోండి ఈ బిట్ కట్ చేసింది చూడండి. ఈ కింది బోర్డర్ ఇలా ఫోల్డ్ చేసేసుకోవడమే అండి. 12 పీసెస్ ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. దీనికి లైనింగ్ యాడ్ చేసుకొని బాడీ పార్ట్కి యాడ్ చేయడమే అండి. నీట్గా వస్తుంది. కట్ చేసిన కలీలు జాయింట్ చేశానండి చూడండి. 6 పీసెస్ జాయింట్ చేశాను. ఫ్రంట్కి 6, బ్యాక్ 6, 12 పీసెస్ తీసుకున్నాను కదా కిందకని. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. బార్డర్ కూడా లెవెల్గా వచ్చాయి చూడండి. కింద డిబ్బీ వేసేసాను. గేర్ చూసారు ఎంత వచ్చిందో. 2 మీటర్స్ గేర్ వచ్చింది. 6 మీటర్స్కి 2 మీటర్స్ దాకా గేర్ వచ్చింది. చాలా పెద్దగా ఉంది. నాకు ఇంకా ప్లేస్ లేదండి బాగా ఫుల్ ఓపెన్ చేసి చూపించడానికి కూడా. ఇదిగోండి చూడండి నడుము పార్ట్. ఇలా 2 పీసెస్ రెడీ చేసేసుకున్నాను. దీనికి లైనింగ్ యాడ్ చేసేసి ఫ్రాక్ యాడ్ చేసుకోవడమే అండి. ఇవి 6 పీసెస్. ఇదిగోండి కలీస్తో ఫ్రాక్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చాలా బాగుంది, క్లాస్గా కూడా ఉందండి. ఇందులో వేరే డిజైన్స్ ఉన్నాయండి. 10 పీసెస్ కావాలన్నా ఉన్నాయి. అవి కూడా చూపిస్తానండి. ఎవరికి ఏదంటే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, లేకపోతే వీడియో కాల్ ఆప్షన్ ఉందండి. చూడండి ఎంత బాగుందో ఫ్రాక్. బిట్ వచ్చి ఓన్లీ 20 రూపీస్ అండి. ఈ 6 12 పీసెస్ కింద పట్టాయి. బాడీకి 2 అండి, హ్యాండ్స్కి 2 లేయర్స్ హ్యాండ్స్ పెట్టానండి. కాలర్ నెక్ పెట్టా. చాలా బాగా వచ్చిందండి ఫ్రాకు. సూపర్ ఉంది. గీర కూడా చాలా బాగా వచ్చింది. ఇందులో కలెక్షన్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇందులో ఇంకో కలెక్షన్. వాటిల్లో ఇదిగోండి ఈ డిజైన్ ఒకటి 10 బిట్స్ ఉన్నాయండి. ఇదిగోండి ఇది వైట్, ఇది జార్జిట్ అండి. ఇందాక కోరా వైట్ కాటన్ అండి. ఇదిగోండి ఈ డిజైన్ ప్యూర్ వైట్ అండి, జార్జిట్. ఇదిగోండి ఇది ఆఫ్ వైట్ కాటన్ అండి. ఈ డిజైన్ 10 పీసెస్ ఉన్నాయండి. కావాలంటే మనం చిన్నపిల్లలకి అనుకోండి 4, 4, 8 అయినా వేయచ్చు. గీర బాగా వస్తుందండి. ఇదిగోండి ఈ డిజైన్ అయితే ఎన్ని బిట్స్ అయినా ఉన్నాయి. ఇదిగోండి ఇదో డిజైన్ వైట్లో సేమ్ పీసెస్ 10 పీసెస్ అన్నా ఉన్నాయండి. అవి ఉన్నాయే మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇదో డిజైన్ 10 పీసెస్. ఇది వైటే కానీ కాటన్ అట్టుంది. కాటన్ జార్జిట్ అండి, జార్జిట్టే ఈ డిజైన్ కూడా. ఇదిగోండి ఇదో డిజైన్ ఉంది. వీడియో కాల్ ఆప్షన్ ఉందండి. ఎవరికైతే కావాలంటే వాళ్ళు స్క్రీన్ షాట్ అన్నా తీయండి, లేకపోతే వీడియో కాల్ అన్నా చేయండి. ఒక 10 పీసెస్ ఉన్నాయండి. బిట్ వచ్చి 20 రూపీస్. తెలుసు కదండి మీకు. బిట్ వచ్చి ఓన్లీ 20 రూపీసే. ఫ్రాక్ కూడా చూసారు ఎంత బాగా వచ్చింది. ఎలా కటింగ్ చేయాలో స్టిచ్చింగ్ చేయాలో, స్టిచ్చింగ్ చూపించలేదు కానీ కటింగ్ ఎలా చేయాలో కూడా చూపించాను మీకు వీడియోలో. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకి అక్కర్లేదు అనుకుంటే కింద వరకు 10 పీసెస్ పెట్టుకొని బాడీకి వేరేది వేసుకోవచ్చండి. లేకపోతే సిమిలర్ డిజైన్ అయినా తీసుకొని వేసుకోవచ్చు. సేమ్ కలరే కాబట్టి సిమిలర్ డిజైన్ అయినా తీసుకోవచ్చు. ఇది చాలా పోతే లేకపోతే బాడీకి మల్టీ కలర్ కానీ ఇలాగా వేరే కలర్ అయినా వేసుకోను. అది మన ఆపోజిట్ అయినా వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. అందరికీ థ్యాంక్ యూ అండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.